నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరండి? లక్ష్మీ దుర్గ అండి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. మేడం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 11 నెలలు అవుతుంది మేడం. చంద్రబాబు గారి పాలన ఎలా ఉందంటారు? చాలా బాగుంది మేడం. మేము అనుకున్నట్టుగానే అన్నీ బాగానే ఉన్నది. అయితే ఏంటంటే ఇదివరకు రోడ్లు అవి పెద్దగా ఉండే కాదు. ఈ 5 ఏళ్ల పరిపాలన ఎలాగుందంటే కనీసం వాక్ స్వాతంత్రం కూడా లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఏదన్నా అంటే మనం ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. మేము అందరూ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే పిల్లలు చదువుకొని ఖాళీగా ఉంటున్నారు. అలా కాకుండా పిల్లలకి ఉద్యోగాలు రావాలి. ఆ విధంగా మేము ఆలోచిస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఫ్యాక్టరీస్ లేదు మేడం. పెద్ద పెద్ద సిటీలు వైజాగ్ కానీ హైదరాబాద్ కానీ అక్కడ ఉన్నాయి, కానీ మనకి ఈ ఏలూరులో కానీ చుట్టుపక్కల ఫ్యాక్టరీస్ ఏమి లేవు. మేము ఏంటంటే ఫ్యాక్టరీస్ కావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మేము డిఫెన్స్ అయిపోయిన తర్వాత వచ్చేసిన తర్వాత ఇంకా మా హస్బెండ్ 1 ఇయర్ నుంచి ఖాళీగా ఉన్నారు. ఇప్పుడు వెళ్ళిపోతే వైజాగ్ వెళ్ళిపోవాలి, లేదా హైదరాబాద్ వెళ్ళిపోవాలి. ఇక్కడ మనకి ఎక్కడైనా ఫ్యాక్టరీస్ ఉన్నాయనుకోండి, ఏదన్నా మనకి ఉపాధి ఉంటుంది కదా. ఆ విధంగా నేను మన ఎమ్మెల్యే గారిని కానీ మన ఎంపీ గారిని కానీ, ఎంపీ గారు ఒకసారి అన్నారు మాటల సందర్భంలో ఏంటంటే నేను వస్తే కనుక కూటమి ప్రభుత్వం వస్తే కనుక ఫ్యాక్టరీస్ మనకి ఏలూరులో కంపల్సరీ పెడతామన్నారు. ఆ సార్కి నేను గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే తప్పనిసరిగా మనకి ఏలూరు సిటీకి ఫ్యాక్టరీ రావాలని నేను కోరుకుంటున్నాను మేడం. మేడం, గతంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల పరిపాలనలో ఫ్యాక్టరీలు ఉండే వాటిని కూడా తీసేయడం కూడా జరిగిందండి. మన జూట్ మిల్లు తీసేశారు. దానివల్ల చాలామంది పేద ప్రజలు అన్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. అలా కాకుండా మనకి ఏమైనా కొత్త ఫ్యాక్టరీస్ ఏమన్నా వస్తే కొంతమంది చాలామంది లేడీస్ చిన్న చిన్న పనులు చేసుకొని బతుకుతున్నారు. అలాంటి వాళ్ళకి కానీ అన్నీ ఏంటంటే ఎవరు అర్హతను పెట్టి వాళ్ళు అన్ని ఫ్యాక్టరీస్లో ఏదైనా ఉపాధి కల్పిస్తూ ఉంటే ఆ విధంగా మనం ముందుకెళ్ళడానికి బాగుంటుంది సార్. అది నేను కోరుకుంటున్నానండి. ఇప్పుడు చంద్రబాబు గారి పరిపాలనలో ఖచ్చితంగా ఫ్యాక్టరీలు వస్తాయని నమ్ముతున్నారా? నమ్ముతున్నాను సార్. ఎందుకంటే ఆ సార్ ఏంటంటే ఆయన గురించి ఆయన కాకుండా ప్రజల గురించి ఎక్కువ పాటుపడుతున్నారు. అందుకని అంత మెజారిటీ వచ్చిందంటే, లక్షల్లో మెజారిటీ వచ్చిందంటే మాటలు కాదు. అంత ఇదిగా మనం గెలిపించుకొచ్చామంటే సార్ మనందు నిలబడి మనకు ఫ్యాక్టరీస్ తీసుకురావాలి మనకి ఏలూరు కానీ నేను నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సార్ గుర్తించి ఫ్యాక్టరీస్ కంపల్సరీగా మనకు తీసుకురావాలి ఏలూరు పట్టణానికి అనేసి నేను కోరుకుంటున్నాను. మేడం గారు, నిరుద్యోగ సమస్య తీర్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు. టీసీఎస్ కంపెనీ కానీ కొన్ని గూగుల్ సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ ఇలాంటి కొంతమంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు టైఅప్ పెట్టుకుని ఏర్పాటు చేస్తుంటే వీటి మీద ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ బురద జల్లి రాజకీయాలు చేస్తారు. ఇలాంటి వారికి ఏం సంబంధం చెప్తారు మేడం? మనం మాటలతో కాదు సార్, చేతులతో ముందుకెళ్ళే ప్రభుత్వం మంది. అందువల్ల ఎవరిన్నా సరే ఇంతవరకు కొట్టుకొచ్చారంటే నిజంగా చాలా గ్రేట్ సార్. ఇంకా వాళ్ళు ఏం పట్టించుకునేది ఏం లేదు అనేవాళ్ళు అంటూనే ఉంటారు. మనం ముందుకు వెళ్ళిపోవాలి. ఇదేనండి మన కాన్సెప్ట్. ఏంటంటే ఎంత సమన్వయంతో మనం ముందుకెళ్ళామంటే ఇంతవరకు 5 ఏళ్ల పరిపాలనలోని ఎన్ని మాటలు ఎంత విమర్శలు వచ్చినా సరే అవేం పట్టించుకోకుండా పరిపాలనే ముందుగా మనం ప్రజల వద్దకు వెళ్ళిపోయి పరిపాలన ఎలాగుండాలి ఏంటి అనేసి డిస్కషన్ చేసి 3 పార్టీలు కూడా ఏకంగా అయ్యి ఈ విధంగా మనకి సెంట్రల్ లెవెల్లోకి ఒక తుఫాన్లో మనం దూసుకెళ్ళినామంటే నిజంగా కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు కానీ మన నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారి చాలా ముందుకు వచ్చారు సార్. వాళ్ళు ముందుకే వెళ్తారు తప్ప ఇలాంటి ఏం పట్టించుకునే ఇదిలో వాళ్ళు లేరు. వాళ్ళు ఏంటంటే ఎప్పుడు చూడు పని చేయాలి, ముందుగా మన కంట్రీని మన స్టేట్ని ఎలాగా డెవలప్ చేయాలని చూస్తున్నారే తప్ప వాళ్ళు ఇలాంటివన్నీ పట్టించుకునే అవసరం కూడా లేదు. వాళ్ళ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మన స్టేట్ కూడా ముందుకెళ్ళాలి. మన ఇండియాలో నెంబర్ 1 పరిస్థితిలోని పొజిషన్లోకి మన స్టేట్ రావాలని కోరుకుంటున్నాను సార్. ఆ విధంగానే నాయుడు గారు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ముందుకెళ్తున్నారండి. మేడం గారు, ఈరోజు చూసుకుంటే మహిళల కోసం చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. దీనివలన మహిళలకు కనీసం వాళ్ళ చేదు ద్వారా ఈ మిషన్ కుట్టుకున్నా సరే ₹1 సంపాదించుకునే విధంగా చంద్రబాబు నాయుడు వినూత్న కార్యక్రమం శ్రీకారం చుట్టారు. ఎలా అనిపించింది మేడం ఇలాంటి వాళ్ళు? చాలా హ్యాపీగా ఉంది సార్. ఎందుకంటే బయటికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొని మన కాళ్ళ మీద మన శ్వాసతో నిలబడడం చాలా గ్రేట్ సార్. ఆడవాళ్ళకు కూడా ఒక ఉపాధి కల్పించడం చాలా సంతోషంగా ఉంది సార్. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం పెడతానంటున్నారు. ఈ పని మంచిదేనంటారా? అది ఎంతవరకు కరెక్ట్ అనేసి మనకు అంత ఇదా లేదు సార్. ఎందుకంటే ఆర్టీసీ పెట్టడం అంతగా అనిపించట్లేదు. ఉచిత బస్సులు, ఉచిత సర్వీసులు ఇలాంటివన్నీ పక్కన పెట్టేసి, ఉచితాలన్నీ పక్కన పెట్టేసి మనకేంటంటే అది ఉపయోగపడే విధంగా ఉపయోగపడితే బాగుంటుంది మేడం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పథకాలు కావాలి, అభివృద్ధి కావాలంటారా? ప్రజెంట్ అభివృద్ధి కావాలి సార్. ఈ పథకాలు అవి ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లా. ఉచిత బస్సులు, ఉచిత ఇవన్నీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు.
అవి కాకుండా అవి ఉచితాలు ఇచ్చినా మనకి ఏదో రకంగా అది దేని మీద దాని మీద మళ్ళీ అది భారమే అవుతుంది గవర్నమెంట్కి. అలా ఉచితాలు కాకుండా సార్ అభివృద్ధి వైపు వెళ్తేనే బాగుంటుంది. మేడం ఇప్పుడు సూపర్ 6 పథకాలు ఎగ్గొట్టారు అని చెప్పి ప్రభుత్వం మీద విమర్శలు తీసుకొస్తా ఉన్నారు, మరి ఇది కరెక్ట్ అంటారా మేడం? అవి ఏం కరెక్ట్ కాదు సార్. మేము ఏంటంటే అభివృద్ధి కోరుకుంటున్నాం తప్ప పథకాలు కోరుకోవట్లేదు కాబట్టి అది కరెక్ట్ కాదు సార్. ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారి పాలన ఎలా ఉంది మేడం? చాలా బాగుందండి. కంపెనీస్ కూడా కొత్త కొత్త కంపెనీస్ తీసుకొస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. మా పిల్లలు కూడా రేపు పొద్దున్న దాంట్లో జాబులు వస్తాయని మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే పొరుగు రాష్ట్రాలకు వెళ్ళి జాబులు చేసుకోకుండా మన కళ్ళ ముందే మన చుట్టుపక్కలే ఉంటారని మేము ఆశిస్తున్నాం మేడం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగుల్ని మోసం చేశారంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియాలో, టీవీ ఛానల్స్లో ఓదరగొట్టే రాతలు, ఓదరగొట్టే మాటలు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఇప్పటికి 10 నెలలు పూర్తవుతూ ఉంది. నిరుద్యోగుల పట్ల చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించిన తీరు ఒకసారి చూస్తే, ఏదైతే ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చారు, మేము అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం, ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను తీరుస్తామంటూ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకునే క్రమంలో ఈ రోజు వరకు కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల వ్యవహరించిన తీరు ఒకసారి చూస్తే, ముఖ్యంగా వైజాగ్లో టీసీఎస్ కంపెనీని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. అక్కడ 22,000 ఉద్యోగాలు పైగా అక్కడ టీసీఎస్ వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ అక్కడ కొన్ని భూముల్ని, ప్రభుత్వ భూముల్ని టీసీఎస్ కంపెనీ వరకు అప్పగించడం జరిగింది. సో ఖచ్చితంగా అక్కడ టీసీఎస్ కంపెనీ ఏర్పాటు కాబోతూ ఉంది. ఇంకొకటి, భారత్ పెట్రోలియం వారు రిఫైనరీ ఆయిల్ ప్రాజెక్ట్ని ఒకటి స్టార్ట్ చేయబోతా ఉన్నారు. అది అక్కడ అమలాపురం ఆ సరౌండింగ్లో స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అది 70,000 కోట్ల రూపాయలు పైగా ఉన్నటువంటి ఆ ప్రాజెక్టు. అక్కడ సుమారు 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలా అక్కడ చూస్తున్నాయి. ఇంకా అదానికి చూసుకుంటే ముఖేష్ అంబానీ గారు కూడా ఇక్కడ ఈ బయోగ్యాస్ సంబంధించినటువంటి అవన్నీ ఏర్పాటు చేయబోతా ఉన్నారు. అక్కడ కూడా అనేక మంది ఉద్యోగ అవకాశాలు రాబోతూ ఉన్నాయి. ఇంకా నారా లోకేష్ గెలిచిన తర్వాత అమెరికా టూర్ వెళ్ళి అక్కడికి వెళ్ళి గూగుల్ కంపెనీ సీఈఓలతో మాట్లాడి ఇక్కడ సాఫ్ట్వేర్ రంగాన్ని అభివృద్ధి చేసే క్రమంలో, ఏదైతే అమరావతి రాజధానిలో సాఫ్ట్వేర్ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం నారా లోకేష్ గారు గూగుల్ సీఈఓలతో మాట్లాడి ఇక్కడ గూగుల్ సాఫ్ట్వేర్ కంపెనీని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఇలాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నిరుద్యోగుల పట్ల ఎంత చిత్తశుద్ధిగా వ్యవహరిస్తుందో చూడండి. ఎందుకంటే పరిశ్రమ అనేది ఇలా ఓం భీమ్ బూష్ అంటే వచ్చేసేది కాదు కదా. దానికంటూ ఒక సిస్టమేటిక్గా ఒక ల్యాండ్ అనేది కావాలి. అక్కడ ఉన్నటువంటి వనరులు ఏంటో చూడాలి. ఇక్కడ కంపెనీ పెడుతున్నారంటే, వాళ్ళు ఇక్కడ కంపెనీ పెట్టారంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రాఫిట్ ఏంటో వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు ఏమున్నాయి, ఇక్కడ మన కంపెనీ పెడితే మనకు లాభాలు వస్తాయా నష్టాలు వస్తాయా అన్నిటిని ఆలోచించుకొని కంపెనీలు పెట్టేవాళ్ళు 1-2 సార్లు ఆలోచించుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గతంలో నిరుద్యోగుల పట్ల ఎంత దారుణంగా వ్యవహరించాడో అందరూ తెలుసు. వచ్చే కంపెనీలు రానివ్వక, ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలని ఉండేక జగన్మోహన్ ఎంత దారుణంగా వ్యవహరించాడో అందరికీ తెలుసు. ఇక్కడ నిరుద్యోగులు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులు ఉద్యోగ అవకాశాలు లేక పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినటువంటి సంఘటనలు ఎన్ని చూడాల. ఈ రోజున కూటమి ప్రభుత్వం అలా చేయట్లా, నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధిగా వ్యవహరిస్తూ ఉంది. అందులో భాగంగానే కదా ఈ రోజున గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా ఏదైతే మెగా డిఎస్సి కింద 16,000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కానిస్టేబుల్ పోలీసులు వాళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇంకా చూసుకుంటే ఏదైతే కంపెనీలు కొన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు, కూటమి ప్రభుత్వం చాలా చిత్తశుద్ధిగా వ్యవహరిస్తూ ఉంది. దయచేసి ప్రభుత్వం ఏర్పడి కేవలం 10 నెలలు అవుతూ ఉంది, ఇంకా కనీసం 1 సంవత్సరం కూడా గడవాల. ఈలోగే నిరుద్యోగులను మోసం చేసేసారు, నిరుద్యోగులను పక్కదారి పట్టించేశారు. అధికారంలో రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట అని చెప్పి ఏ రకంగా మాట్లాడతారు. ఏలూరులో ఈ గోనె సంచి ఫ్యాక్టరీ సంబంధించి 2 ఉండేవి. ఆ 2 ఫ్యాక్టరీల మీద కొన్ని వేల మంది కార్మికులు ఆధారపడి జీవించేవాళ్ళు. మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆ ఫ్యాక్టరీలు 2 తీసేశారు. వాటికి టైం అయిపోయిందనో లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆయా అగ్రిమెంట్లు పూర్తయ్యాయనో సంథింగ్ రకరకాల కారణాలతో ఫ్యాక్టరీలు అయితే తీశారు. మరి అది గవర్నమెంటే హ్యాండ్ ఓవర్ చేసుకొని కొన్ని వేల మంది ఉపాధి దాని మీద బ్రతుకుతున్నారే, దానికి సంబంధించి కుటుంబాలను రోడ్డు మీద పడిపోతే వాటిని లేదోలాగా ఆ ఫ్యాక్టరీని రన్ అయ్యే విధంగా ఏమైనా చర్యలు తీసుకున్నారా? లేదు. ఇప్పుడు అది చూడండి, శ్మశాన దెబ్బల్లా ఉన్నాయి. ఎందుకంటే ఒక ఫ్యాక్టరీ అనేది లేకపోవడం వల్ల కొన్ని వేల కుటుంబాలు రోడ్డు మీద పడిపోయాయి. ఈ రోజున వాళ్ళ యొక్క జీవనోపాధి లేక చాలా దుర్మార్గంగా ఉంది వాళ్ళ యొక్క జీవితాలు. ఇదే కూటమి ప్రభుత్వం ఆ రోజున జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరికిని ఈ రోజున కూటమి ప్రభుత్వం చేసిన పనికి ఒకసారి చూడండి. ఇదే కూటమి ప్రభుత్వం ఉండుంటే కనుక చంద్రబాబు నాయుడు దానికి ఏదో ఒక ఆల్టర్నేటివ్ మార్గం ఆలోచించేవారు. అది ఒకవేళ అగ్రిమెంట్ పూర్తి అయిపోతే, లేదంటే మిషనరీ అవన్నీ కొద్దిగా ఏ పాత సంవత్సరాలు అయితే అన్నింటిని మార్పులు చేయడమో, లేదంటే దాన్ని ప్రభుత్వం లీజు తీసుకోవడం, సంథింగ్ ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకునేవారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అంటారు కదా, పథకాల కన్నా అభివృద్ధి అనేది ముఖ్యం. ఒకరి ఉద్యోగం వస్తే వాళ్ళ కుటుంబం
ఆ నెలంతా రూపాయి తింటా ఉంటారు, నెల నెల వాళ్ళకి ఆదాయం వస్తుందని చంద్రబాబు ఆలోచన. సో ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అలా కాదు కదా, అందుకే ఉపాధి అవకాశాలు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయింది. సో కూటమి ప్రభుత్వం అన్న మాట ప్రకారంగా ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తారు, ఉపాధి అవకాశాలు కల్పిస్తారు, ప్రజలందరూ సంతోషంగా ఉండండి. ఖచ్చితంగా నిరుద్యోగ సమస్య